మిత్రులారా, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఇలా టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. నేను డిసైడ్ అయిపోయాను. మీ అందరి కోసం నేను పనిచేస్తాను. చెప్పండి, నేను మీకోసం ఏం చెయ్యాలి? వావ్ హనీ, థ్యాంక్ యూ. కానీ నువ్వు ఇప్పుడు నా కోసం ఏ పని చెయ్యక్కర్లేదు. అవసరమైతే చెబుతాము. నాకేమో బ్రెడ్ మీద జామేసి తీసుకురా. తర్వాత బన్నీ షూని పాలిష్ చేయి. సరే. బ్రెడ్ కి పాలిష్ చేయాలి. ఇంకా షూకి జామ్ వేయాలి. అని నువ్వు రెండు పనుల్ని మిక్స్ చేసి చేయించావు. వాడికి అసలు ఏమీ చెప్పొద్దు. వాడి బ్రెయిన్ లో అసలు మసాలాయే లేదు. అరే, ఇక్కడ ఎవరైనా మసాలాని చెప్పారా? అరే, మసాలా అంటే మాకు చాలా ఇష్టం. మేము రోజు పొద్దునే నాచుతాకి మసాలా వేసిన రోల్, బ్రేక్ఫాస్ట్ కి మసాలా వేసిన బిర్యానీ తింటాం. కానీ నాకు తెలిసి అవి రెండు ఒకటే కదా. అన్ని ఉదయమే. సరే సరే, ఆ విషయం వదిలేయండి. మమ్మల్ని క్షమించండి. ఆ మసాలా తిని తిని మా బుర్ర పూర్తిగా చెడిపోయింది. ఓయ్, మీరంతా ఎవరయ్యా? తర్వాత మరైతే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తర్వాత అసలు మీరు ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చారు? తర్వాత ఏంటి తర్వాత తర్వాత తర్వాత? అసలు మీరు సమాధానం చెప్పడం లేదు. మిమ్మల్ని 1000 ప్రశ్నలు అడిగాను. మిమ్మల్ని ఏదో ఒకటి చేసి నేను జైలుకి వెళ్ళవలసి వస్తుంది. ఇన్స్పెక్టర్ పాండా అసలు ప్రశ్నలే వెయ్యరు. ఓర్పుగా ఉండు పాపెట్. మీరంతా ఎవరమ్మా? ఇంతకీ విషయం ఏంటంటే మేము మీ పక్కింటి వాళ్ళం. తర్వాత ఇదిగో ఇక్కడ పక్కనే ఉన్నాం. తర్వాత మేము సైడ్ లోనే ఉంటాం. తర్వాత పక్కనే ఉన్నాం. చాలు చాలు మీ ప్రశ్నలు సమాధానాలు. ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది కాదు గానీ మీ దగ్గర కొంచెం చక్రం ఉంటేస్తారా? కొంచెం టీ పొడి దొరుకుతుందా? తర్వాత పాలు కూడా దొరుకుతాయా? ఇవన్నీ తీసుకెళ్లి ఎందుకు కష్టపడ్డం? మీరు ఇక్కడే టీ తాగి వెళ్ళండి. మీరిద్దరూ మా అతిథులు. మంచిది, ఇక్కడే టీ తాగేసాం. తర్వాత మమ్మల్ని చుట్టాలనుకోకండి, ఈ ఇంటి వాళ్ళు అనుకోండి. మేం కూడా ఈ ఇంటిని మా ఇల్లు అనుకుంటాం. అరే రే, మీరు ఎందుకని ఊరికే నిలబడ్డారు? త్వరగా వెళ్ళి చిప్స్, వేఫర్స్ ఇవన్నీ కొనుక్కురండి. అతిథులు కదా, అందువల్ల తీసుకురావాలి తప్పదు. ఈ కప్పుని మేమే కడిగేస్తాంలేండి. అరే వద్దు వద్దు వద్దు, మీరు మా అతిథులమ్మా. అందుకని కప్పు మేమే కడుగుతాము. ఈ టీ కప్పులతో పాటు మా ఇంటి గిన్నెలు కూడా కడగాలనుకున్నారు. చూడండి, మా ఇంట్లో నీళ్ళు అస్సలు రావట్లేదు. తర్వాత మీరు ఎలాగో గిన్నెలు కడగబోతున్నారు కదా, మా ఇంటి గిన్నెలు కూడా అలాగే కలిపి కడిగేస్తారా? అరే అన్నయ్య, మీ డ్రెస్ అంతా బాగా తడిచిపోయింది. తర్వాత డ్రెస్ అంతా వెట్టయిపోయాయి. తర్వాత డ్రెస్ అంతా వెట్టుగా అయిపోయాయి. తర్వాత అరే ఏంటి మీరు అందరు కలిసి ఇలా చేశారు? ఇప్పుడు నేను నా బట్టలు ఉతుక్కోవాలి.
అరే మీరు ఏ బటన్ నొక్కారమ్మా? అరే ఆ మిషన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఏంటి అనుమానమా? పక్కింటి వాళ్ళయ్యుండి ఎంత సాయం చేస్తున్నారు మీరు. తర్వాత ఇంతకు ముందు మేమున్న పక్కింటి వాళ్ళు మమ్మల్ని అసలు చూడడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. మేము ఇంతకాలం ఉన్నది అడవిలోనే. అక్కడ మేం తప్ప ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. తర్వాత అక్కడ ఉండడం చాలా బోర్ కొట్టేది. తర్వాత అక్కడ మేము చాలా ఒంటరిగా ఉండేవాళ్ళం. తర్వాత మీకు ఏం కావాలి? టీ ఆర్ కాఫీ లేదంటే అని వీళ్ళు మన అతిథులు. ఎంతకాలం వీళ్ళు అడవిలో ఒంటరిగా ఉన్నారట. ఇంకేమైనా కావాలా? ఆ తర్వాత నా ఫోన్ రిపేర్ అయిపోయింది. ఎవరితోనూ మాట్లాడడం కుదరలేదు. మీ దగ్గర ఫోన్ ఉందా? ఏంటి గుద్దుకుందా? అవును, గుద్దుకున్నాను. పర్వాలేదే, గుద్దుకున్నా కూడా మీకు అసలు ఏమాత్రం నొప్పి లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత మీ దగ్గర టోస్టర్ ఉందా? నేను బ్రెడ్ ని టోస్ట్ చేసుకోవాలి. చూడు గురు, పాలు పాడైపోతే లస్సీ చేయలేం. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. తినడానికి ఏదైనా దొరుకుతుందా? ఏ గురు, రోజా చూడ్డానికి పువ్వులాగా ఉంటుంది. ఎండ వచ్చిన తర్వాత మొలిచింది. ఆర్డర్ చేయడానికి ముందే భోజనం వచ్చింది. చప్పట్లో. అరే మీరు ఎందుకని ఇంటిని ఇలా చేసి పెట్టారు? ఎంతమంది ఉన్నారు కదా, కనీసం ఒక్కడైనా శుభ్రం చేయొచ్చు కదా. అరే ఈ ఇల్లు మొత్తం ఈ రకంగా చేసింది మీ ఇద్దరే. ఈ ఇల్లు శుభ్రం చేయడానికి మీ ఇద్దరు మాకు సహాయం చేయాలి. ఏంటి అనుమానమా? తర్వాత అదే మీరు మాకు హెల్ప్ చేయాలి. తర్వాత మీరు మాకు సాయం చేయాలి. తర్వాత ఏ అంగాళమ్మ, వీటిని మేము చూసుకుంటాంలే. ఏ గురు, రేపేం చేయాలో నేను ఆలోచించను. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయాలి. నాకు చీపురు దొరుకుతుందా? కన్నా సార్, కాసేపు ఆగి తీసుకోండి. మేము ఇంటిని శుభ్రం చెయ్యాలి. కాసేపటి క్రితం అతిథులు వచ్చారు. వాళ్ళు ఇంటిని ఇలా తయారు చేసేశారు. ఏ గురు, ఆ ఇద్దరు అతిథులు చూడ్డానికి కొంచెం తేడాగా ఉన్నారు. అవును, వాళ్ళిద్దరే. అసలు అది మీకెలా తెలుసు? వాళ్ళిద్దరూ పొద్దునే మా ఇంటికి వచ్చి ఇంటి మొత్తాన్ని నాశనం చేశారు. ఏమండి, వాళ్ళ అతిథులా లేదా ఇంకెవరైనా? ఉదయం అతిథులు, ఇప్పుడు మనిల్లు, రేపు ఇంకెవరింటికెళ్ళినా వెళ్తారు. అతిథులు ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించాలి. అతిథుల కోసం మనం ఒక స్కూల్ ఓపెన్ చేద్దాం తమ్ముడు. వద్దు వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని మార్చేద్దాం. ఐడియా. తర్వాత మీరందరూ లోపలికి ఎలా వచ్చారు? మేము అతిథులం కదా, అందుకే మా ఇల్లు అనుకుని లోపలికి వచ్చేసాం. అరే ఈ ఇల్లు అసలు శుభ్రంగానే లేదు. మేము ఇంటిని శుభ్రం చేస్తాం. అరే మీరందరూ చాలా మంచి వాళ్ళ ఉన్నారు. టీవీ మీద దుమ్ముంది, ల్యాప్టాప్, సెల్ ఫోన్ అన్నిటి మీద దుమ్ముంది. వాషింగ్ మెషిన్ లో వేసి శుభ్రం చేయాలి. వద్దు వాటిని వాషింగ్ మిషన్ లో వేయకండి. చెప్పండి, వేసేయమంటారా? మీ ఫోను క్లీన్ అయిందనుకోండి, బాగా వినపడుతుంది. వద్దు, నా మాట వినండి, అందులో వేయకండి. ఇంటి డిజైన్ కూడా బాగోలేదు, చేంజ్ చేసేద్దామా? అడగవలసిన అవసరమే లేదు. మనం వీళ్లకు అతిథులము. ఇది మన ఇల్లుగా మనం భావిద్దాము. ఆ జూమర్ తీసేసి అక్కడ బెడ్ వేయండి. ఆ తర్వాత ఆల్మర్ కూడా తీసేసి అక్కడ బెడ్ నిలబెట్టండి. ఇది మీలో ఎవరికైనా తెలుసా? పడుకునే ఉండాలా లేకపోతే నిలబడి పడుకోవాలా? చెప్పండి, చేసేద్దామా? దయచేసి అలా చెయ్యకండి. తమ్ముడు, నాకు బాగా ఆకలేస్తోంది. సరేలే రా రా.
చూడండి అతిథులు, దయచేసి ఇలా చేయకండి. అతిథులు ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి? అతిథులు అయినప్పటికీ వాళ్ళకి కొన్ని హద్దులుంటూ ఉంటాయి. తర్వాత అతిథులు బాధ్యతగా ఉండాలి, తర్వాత మర్యాదగా నడుచుకోవాలి. మీ ఇంటికి వస్తేనేమో అతిథులకి మర్యాద నేర్పిస్తున్నారు, కానీ మీరు ఇంకొకరి ఇంటికి వెళ్తే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు? ఇలా చూడండి, దయచేసి మా ఇద్దరిని మీరు క్షమించాలి ప్లీజ్. ఒక అతిథి ఎలా నడుచుకోవాలో మాకు అసలు ఏం మాత్రం తెలీదు. ఎలా ఉండకూడదో మాత్రం ఇప్పుడు మేము నేర్చుకున్నాం. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. తర్వాత బంధువులుగా చాలా బాధ్యతగా ఉంటాం. మంచి పక్కింటి వాళ్ళుగా ఉండి అందరికి మంచి చేస్తాం. ఇంకా రోజు మాకు 100 బర్గర్లు ఇంకా 100 పిజ్జాలు మాకు కావాలి. 100 బర్గర్ 100 పిజ్జానా? అరే ఊరికే చెప్పాను. జోక్ చెప్తే అతిథులు నవ్వుతారు.